హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. 1968 సంవత్సరం రిలీజ్ అయిన నేనే మొనగాడిని గురించి ఈ రోజు వీడియో. సినీ పరిశ్రమలో ఒక ఆనవాయితీ ఉంది. ఎవరన్నా దర్శకుడి 3-4 సినిమాలు విజయవంతమైతే వెంటనే అతని చుట్టూ ఉన్న వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అతన్ని ప్రోత్సహించే నిర్మాతలు మార్చడము, అది ఆ దర్శకుడి మంచి కోసమా లేక విజయాలకు అసూయతోనో బ్రేక్ వేయడం కోసమో నాకు అర్థమయ్యేది కాదు. మా నాన్నగారి విషయంలో అది పెద్ద బ్రేక్ వేయడమే జరిగింది. అలా మా నాన్నగారు కూడా ఈ ఊబిలోకి దూకి శ్రీ రామారావు గారితో తనకున్న పరపతిని ఉపయోగించుకుని కథకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఈ నేనే మొనగాడిని అనే సినిమాను మొదలు పెట్టడం జరిగింది అంటాడు కెమెరామెన్ మీర్. ఈ సినిమా మా సొంత సినిమా అవడం వలన నేను ఎక్కువ రోజులు షూటింగ్ లో పాల్గొనడము, కాస్త ఎక్కువ సమాచారం ఈ సినిమా గురించి తెలియటం జరిగింది. మా నాన్నగారికి ఇంగ్లీష్ సినిమాల అనుభవం, ఆసక్తి ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమా మేకింగ్ లో ఎక్కువ శాతం ఇంగ్లీషు స్పై సినిమాల పోకడ కనిపిస్తూ ఉంటుంది. షార్ట్స్ కంపోజిషను, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, రీరికార్డింగు, లొకేషన్స్, సెట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ సినిమాని పోలి ఉంటాయి. సంభాషణలు తక్కువ, మ్యూజిక్, యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆయన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారిని బాగా యూత్ గా చూపించాలి అనే తపనతో హాఫ్ ప్యాంట్స్, టీ షర్ట్స్లు, క్యాప్స్ వాడటం జరిగింది. దానికి తోడుగా నాకు తెలిసి తెలుగు సినిమాకు మొట్టమొదటిసారిగా పరభాష హీరోయిన్ చాలా గ్లామర్ గా ఉండిన షీలా గారిని ఈ సినిమాలో శ్రీ రామారావు గారికి జతగా ఎన్నుకోవడం జరిగింది. ఆవిడ అప్పటికే ప్రేమ్ నజీర్ గారితో 100కు పైగా మలయాళ సినిమాలు హీరోయిన్ గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో చాలా కొత్తగా, యూత్ఫుల్ గా అనిపించింది. ఇది ఒక స్ట్రీట్ పిక్చర్. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక బందిపోటు దొంగకి, ఒక పోలీస్ ఆఫీసర్ కి మధ్య జరిగిన కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్ చనిపోగా గాయపడిన బందిపోటు దొంగ తన 3 సంవత్సరాల బిడ్డను వదిలేసి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పసిబాబుని పోలీస్ ఆఫీసర్ భార్య తన భర్తను చంపిన వాడి మీద ప్రతీకారం తీసుకోవడం కోసం తన దగ్గర ఉంచుకోవాలనుకుంటుంది. కానీ ఆ బాబు ఆప్యాయత, ప్రేమ చూసి తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా పెంచి ప్రయోజకుడిని చేస్తుంది. 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన అదే బందిపోటు దొంగ తన బాబును తన కాకుండా చేసిన ఆఫీసర్ మీద పగదీర్చుకోవడం కోసం అతని కొడుకుగా పెరుగుతున్న తన కొడుకుని హతమార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమస్య ఎలా సాల్వ్ అయింది అనేది ముఖ్య కథ. దీనికి తోడు దేశాన్ని విదేశీయుల చేతిలో అమ్మాలనుకునే మరో ప్రతినాయకుడు, దేశానికి పట్టుకొమ్మలైనటువంటి ప్రాజెక్టులు నాశనం చేయాలనే కుట్రలు, పత్రిక అధినేతలు తప్పుడు ఫోటోలతో, తప్పుడు ప్రచారాలతో ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన అంశాలు. ఇందులో ముఖ్యంగా గమనించవలసినది, ఇది 58 సంవత్సరాల క్రితం తయారు చేసిన కథాంశం. కానీ బాగా గమనించండి, ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు సినిమాలు, ఇప్పుడు దర్శకుల ఆలోచన శైలికి ఆ రోజుల్లోనే ఎంత దగ్గరగా వెళ్ళాడో మీరు గారి తండ్రిని గారి మనం తలుచుకుంటే తెలుస్తుంది. ఈ సినిమా సింహభాగం షూటింగ్ తమిళనాడులో మోడర్న్ థియేటర్స్ ఉన్న సేలం నగరం పైన ఉన్న హెర్నాల్డ్ హిల్ స్టేషన్ లో జరిగింది. నేను ఇక్కడ అన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్న జ్ఞాపకాలు ఉన్నాయా అంటాడు మీరు. ఈ హిల్ స్టేషన్ లో సినిమా బిగినింగ్ లో వచ్చే పోలీస్ కాన్వాయి, లారీల్ని బందిపోటు దొంగలు అడ్డుకునే సన్నివేశాలు, జీప్ చేజులు, అలాగే చివరిలో 3 బైకులు, కారుని చేజ్ చేయడము, కుక్క, గుర్రాలు, చేజు ఇలాంటి ఎన్నో సన్నివేశాలు ఆ హిల్ స్టేషన్ రోడ్ల వంపుల్లోనూ, లోపల ఇంటీరియర్ లోనూ షూటింగ్లు చేయడం జరిగింది. అలాగే మెయిన్ విలన్ డెన్ ఎక్స్టీరియర్ ఈ ఎర్నాల్డ్ హిల్ స్టేషన్ లోనే ఒక పెద్ద బంగాళా ముందు చేయడం జరిగింది. ఎక్కువ భాగం నైట్ ఎఫెక్ట్ లో షూట్ అవుట్లు, చేజులు. ఆ రోజుల్లో అవసరమైన ఆర్క్ బూట్లు అనే పెద్ద పెద్ద లైట్లతో ఎంతో శ్రమపడి తీశారు. ఈ సినిమాకి మెయిన్ కెమెరామెన్ శ్రీ కెఎస్ ప్రసాద్ గారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత, ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయో అన్ని ఓల్డ్ మ్యూజిక్ తో కూడిన డాన్స్ బిట్లు కూడా ఉంటాయి. లిరిక్స్ లేకుండా ఓన్లీ మ్యూజిక్ తో డాన్సర్స్ తో డాన్సులు చేయించడం కూడా ఈ సినిమాలోనే జరిగింది. దీనికి ఉదాహరణగా మద్రాసు నగరంలో ఎగ్జిబిషన్ కోసం కట్టిన పెద్ద టవర్ పైన ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులతో శ్రీమతి జ్యోతిలక్ష్మి గారి డాన్సు 3 నిమిషాల మ్యూజిక్ బిట్ల మీద తీయడం జరిగింది. అంత పెద్ద టవర్ లో పై అంతస్తుకి లైట్లు, హెవీ సామగ్రితో జూనియర్ ఆర్టిస్టులతో పైగా రాత్రిపూట తీయడం అనేది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఇలాగే మరొక మ్యూజిక్ బిట్ తో రామారావు గారు షీలా గారితో కూడా తీశారు. ఇక పాటల విషయానికి వస్తే వయసు పిలిచింది ఎందుకు అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. ఇది ఒక కొత్త ట్రెండ్. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ టివి రాజు గారు. ఆయనకు కూడా ఇది కొత్త శైలే. ఈ సినిమాలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే 1967-68 ప్రాంతంలో ఇంకా రియల్ హౌసెస్, అవుట్డోర్ లొకేషన్స్ లో సినిమాలు తీయడం అలవాటు లేని సందర్భంలో మద్రాస్ మౌంట్ రోడ్ లో క్యాసినో థియేటర్ దగ్గర ఉన్న బాటా షోరూమ్ లో, అక్కడే పక్కనే ఉన్న ఇండియన్ సిల్క్ హౌస్ అనే బట్టల షాపుల్లోనూ, అలాగే అడియార్ దగ్గర ఉన్న ఒక రియల్ హౌస్ లోనూ ఎక్కువ శాతం షూటింగ్ చేశారు. ఈ షూటింగ్లు అన్ని కూడా నేను అటెండ్ అయ్యానంటారు
కెమెరామెన్ మీరు. నాకు బాగా గుర్తు, మౌంట్ రోడ్లో బాటా షోరూంలోను, ఇండియా సిల్క్ హౌస్లోను కేవలం రాత్రులు మాత్రమే షట్టర్లు వేసేసి ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా లోపల చేసేవారు షూటింగ్. ఎందుకంటే మౌంట్ రోడ్ చాలా బిజీ ఏరియా, అక్కడ పగలు చేసే అవకాశమే లేదు. అలాగే రీల్ హౌస్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే డిస్టెన్స్ లేకుండా రాత్రులు షూటింగ్ చేయడం జరిగింది. ఇక నేను ముందు ప్రస్తావించినట్టు సింహభాగం హిల్ స్టేషన్లోనూ జరిగింది. ఇది కాకుండా ప్రతినాయకుడు రాజనాల గారి సీన్స్, సినిమా షెట్టింగ్స్ కోసం సామాన్లు అద్దెకిచ్చే సినీ డెకార్స్ అనే వారి గోడౌన్లో షూట్ చేశారు. ఆ గోడౌన్లో ఎటు చూసినా సోఫాలు, బీరువాలు, జంతువుల నమూనాలు, ఇలాగే భయంకరంగా ఉండే ఒక అట్మాస్ఫియర్, అందులో ఈ విలన్ డెన్ సీన్స్ షూట్ చేశారు. అలాగే ఆ గోడౌన్లో ఉన్న వస్తువులను వాడుకుంటూ విజువల్ గా కొత్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ చేసిన ఆ సీన్స్ అన్ని చాలా వెరైటీగా అనిపిస్తాయి. ఇందులో బేబీ రాణి చిన్నప్పటి రామారావు లాగా నటించడం, మరొక ముఖ్యమైన పాత్రలో లైవ్ కుక్క చేత నటింపు చేయడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిన్నపిల్లల్లోనూ జంతువుల్లోనూ ఫీలింగ్ లో పరిచయించుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్. ఈ సినిమాలో బేబీ రాణికి ఈ కుక్కకి చాలా విన్యాసాలు ఉన్నాయి, అన్ని చాలా బాగా తీశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఎంతో వైవిధ్యంగా ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్న ఫీల్ తో చాలా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకి క్లైమాక్స్ కూడా అంతే భారీగా ఉండాలని మా నాన్నగారు స్క్రిప్ట్ రాసుకున్నారు అంటాడు మీరు. అనివార్య కారణాల వల్ల డబ్బులు ఉండక చివరికి చాలా ఇబ్బందులతో ఎంతో కాంప్రమైజ్ అవుతూ క్లైమాక్స్ షూట్ చేయడం ఈ సినిమాకు ఒక పెద్ద మైనస్ పాయింట్ అయింది. సినిమా క్లైమాక్స్ అంతా కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద ప్లాన్ చేశారు. కానీ పర్మిషన్లు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అది జరగలేదు. చివరికి ఏదో అయిందని అనిపించారు. అది ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోవడానికి ముఖ్యమైన ఆటంకమని నేను అనుకుంటున్నాను. ఎంతో ప్రోత్సాహంతో ఉత్సాహంతో మొదలుపెట్టిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయేటప్పటికీ మా నాన్నగారు ఫైనాన్షియల్ గా, సైకలాజికల్ గా డిప్రెస్ అయ్యారు అంటాడు మీరు. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా 1968 అక్టోబర్లో రిలీజ్ అయితే 1974 సంవత్సరంలో రిలీజ్ అయిన నిప్పులాంటి మనిషితో మళ్లీ తన విజయ పతాకాన్ని ఎగరవేశారు. ఆ విశేషాలు మరొక భాగంలో పంచుకుంటామని మీరు గారు వరుసగా చెప్పుతున్న కథనాల్లో ఈ నేనే మనగాడి సినిమా గురించి ఈ వారం చెప్పుకున్నారు. కాబట్టి నేనే మనగాడి సినిమాతో ఒక హిట్ డైరెక్టర్ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఆ తర్వాత ఎన్ని హిట్ సినిమాలు చేశాడో చూస్తే తెలుసుకోవచ్చు. ఇలాంటి సినిమా గురించి యూట్యూబ్లో ఉంది, చూడాలనుకుంటే చూడొచ్చు. రామారావు గారి నటన, షీలా గారి నటన, అలాంటి దర్శకుడి యొక్క శైలి, ఆ భారీతనము కొత్తగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ కథనం కానీ నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.